ఏమండి? అబ్బబ్బా, ఇది ఎక్కడ గొడవే? కట్టుకున్న పిల్లల్లాగా ఎక్కడ పడితే అక్కడ కాళ్ళకు అడ్డం పడిపోతున్నావు. మీరెన్నన్నా నా ప్రాణం పోయే వరకు మీరే నా పసుపు కుంకుమలండి. పతివ్రతల కథలు చెప్పకే. ఒకవేళ నా మీద నీకంత భక్తి ప్రేమాభిమానాలు ఉండి చస్తే, ఒకవేళ దురదృష్టవశాత్తు నువ్వు పతివ్రతవే అయితే, ఇదిగో వాణ్ణి శపించి ఆ భీమరాజుని భస్మైనా చేసే, లేదా నీ ఆత్మశక్తితో వాడిని ఊరవతలకైనా తరిమి కొట్టే, అప్పుడు నిన్ను కూడా పతివ్రత లిస్టులో వేస్తాను. ఏటమ్మా, ఏదో మాట్లాడాలని కబుర్ చేసావట? నీ ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య? నాకేమ్మా, దర్జాగా ఉన్నాను. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించినట్టు? నిన్ను కోరాలని. ఏమిటో చెప్పమ్మా. తప్పకుండా తీరుస్తావుగా? చేతనైంది, చేయగలిగింది ఏదైనా తీరుస్తాను. నువ్వు ఈ ఊరుదిలి శాశ్వతంగా వెళ్ళిపోన్నయ్యా. సీతమ్మ. అవునన్నయ్య, నా కోరిక నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఆప్తుల్ని ఆత్మీయుల్ని ఎవరైనా ఉండాలని కోరుకుంటారు. అలాంటిది నేను పొమ్మంటున్నాను అంటే నా బాధ అర్థం చేసుకో. అసలు నీ మనసులోని మాట ఏమిటో పూర్తిగా చెప్పమ్మా. తాళి కట్టకపోయినా రామరాజు నా భర్త, రక్తం పంచుకు పుట్టకపోయినా నువ్వు నా అన్నయ్యవి. మీ ఇద్దరిలో ఎవరికేం జరిగినా నేను భరించలేను. నేను చెబితే ఆయన వినడని తెలుసు, నేను అడిగితే నువ్వు కాదనవని తెలుసు. అందుకే నిన్ను వెళ్ళిపోమంటున్నాను. మంచిని చెడుని సమానంగా ప్రేమించగలిగిన మనసు ఆడదానికే ఉంటుందమ్మా. చూడు సీత, నీ మాట విని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోగలను. కానీ ఈ భీమరాజు ఇచ్చిన మాట నెరవేర్చుకోకుండా ఎప్పుడూ వెనక్కి తిరిగి వెళ్ళలేదు. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఆ రామరాజు నిన్ను చేసుకునేలా చేసి మరి పెడతాను. ఇక్కడికే వచ్చారన్నమాట. నీడనేది మనం చూసినా చూడకపోయినా మన వెంటే వస్తుంది. నీడకి ఆలోచన ఉండదు, మనిషికి ఆలోచన ఉంటుంది. అంటే నీ ఉద్దేశం? వద్దని వదులుకుని వచ్చిన మనిషి వెంటబడ్డాం తెలివి తక్కువతనం అనిపించుకుంటుంది. నువ్వు వదులుకున్నంత మాత్రాన్ని నేను వదిలేస్తాననుకోవడం చాలా పొరపాటు అనిపించుకుంటుంది. అంటే నన్ను అనుసరిస్తూనే ఉంటారా? అనుసరించడమే కాదు, ఏదో ఒక రోజు నిన్ను నా దగ్గరికి వచ్చేట్టు చేసుకుంటాను. అది జరగని పని అంటాను. జరిగి తీరుతుంది అంటాను. అయితే జరిగిన రోజునే కలుద్దాం. అంతవరకు నా గొడవ మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకోండి. కల్చరల్ ప్రోగ్రామ్ కోసం ప్రిన్సిపాల్ గారు అందరి దగ్గర చందాలు వసూలు చేయమని చెప్పారు. ఏది ఎవరైనా తీస్తారో ఇవ్వండి. నా చందా 25 రూపాయలు. 30 రూపాయలు. నేను 100. నాది 200. 200. నువ్వా? ఏమే నీ చందా? ప్రస్తుతం నేను ఏమీ ఇవ్వలేనే. ప్రస్తుతం ఇవ్వలేదట, తర్వాత అడిగితే పెద్ద లక్షలు ఇచ్చి దానిలాగా. ఇవ్వలేనని చెప్పడం దేనికి? లేదని చెప్పొచ్చుగా. ఫోన్లే పాపం పేద్దే ఇవ్వలేనంటుందిగా. అంత కాకపోతే మనం చందా వసూలు చేసి దానికి ఇద్దాం. మనమా అదే అడుక్కుంటుంది అందరి దగ్గర. అమ్మా చందా, అయ్యా చందా. ఏమిటి జ్యోతి, ఏం జరిగింది? నీకు చెప్పుకునేటంత గొప్ప విషయం కాదు. నీకు కన్నీళ్ళు వచ్చేటంతగా బాధ పెట్టింది అంటే అదేమిటో నేను తెలుసుకుని తీరాలి. చెప్పు జ్యోతి. పేదరికాన్ని, మంచితనం, స్నేహం ఏవి దాచుంచలేవని ఈ రోజు తెలుసుకున్నాను. జ్యోతి, చదువులో తెలివిందానని పొగిడే నా స్నేహితులు, ఎంతో మంచిదానని నన్ను మెచ్చుకొని నాతో కలిసి తిరిగే వాళ్ళంతా ఈ రోజు రూపాయికి గతి లేనిదానని నన్ను ఏడిపించి నవ్వుకున్నారు. వాళ్ళెవరో చెప్పు జ్యోతి, వాళ్ళ సంగతి. చిరిగిన బట్టలు మనం వేసుకుంటే ఆ చిరుగుని వేలెత్తి చూపించిన వాడిది తప్పేలా అవుతుంది రాజు. తప్పు చేసిన వాళ్ళనైనా క్షమించొచ్చు, కానీ తన అహంకారం ఉన్న వాళ్ళని మాత్రం క్షమించకూడదు. నువ్వు లేని దానివని, మీ వాళ్ళంతా లేని వాళ్ళని నిన్ను వెక్కిరించిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఒక పని చెయ్యి, రేపు వాళ్ళందరినీ తీసుకుని పార్కురా. ఎందుకు? మరొకసారి నవ్వుల పాలవడానికా? కాదు, నవ్విన నాపచేనే పండుతుందని వాళ్ళకి తెలియజేయటానికి. ఏం చేస్తావు? నా గురించి నీకు తెలుసుగా. ఏ పనైనా చేయటమే కానీ మాటలతో చెప్పడం నాకు అలవాట్లేదని, నా మీద నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. హలో జ్యోతి, విష్ యూ హ్యాపీ బర్త్డే. నీకే విష్ యూ హ్యాపీ బర్త్డే. మొత్తం ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తాను పార్టీకి. 10 మందిని తీసుకొచ్చావే? మొత్తం కాలేజ్ అంతా తీసుకురావాల్సింది. అవునులే, నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం కదూ. పేరెంట్స్ సార్, ఇక్కడే పార్టీ, టేబుల్ చైర్స్ అని ఏర్పాటు చేయండి. ఏమే జ్యోతి, నీ బర్త్డే మాకు చెప్పావు కదే. అరే, అంత సులువుగా మాట్లాడుతున్నాడు. ఎవరే అతను?
కమాన్ గర్ల్స్, లెట్ us సెలబ్రేట్ జ్యోతిస్ బర్త్డే. కమాన్ జ్యోతి, కేక్ కట్ చేయి. నిన్నే కేక్ కట్ చేయమంటుంటే. పార్టీ ప్రారంభించే ముందు ఒక్క విషయం. మీ కాలేజీలో ఏవో కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి డబ్బులు వసూలు చేశారు కదా? ఆ సమయంలో జ్యోతి ఏమి ఇవ్వలేనంటే మీరంతా వెక్కిరించారట కదూ? అంటే డబ్బుంటేనే గొప్పతనం అనుకుంటున్నారా? మీ తాతలు తండ్రులు ఏవో మోసాలు చేసి పాపాలు చేసి మూటలు కట్టిన డబ్బును చూసుకుని విడిచిపడుతున్నారన్నమాట. చూడండి, డబ్బు అనేది గాలిలో దీపం లాంటిది. దాన్ని చూసుకుని విరవేయటం పొరపాటు. మనిషికి కావాల్సింది కేవలం డబ్బు ఒక్కటే కాదు, మంచితనం, మానవత్వం. ఒక్క జ్యోతి విషయంలోనే కాదు, ఏ డబ్బు లేని వాళ్ళ విషయంలోనూ ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించొద్దు. బై మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి జ్యోతి తరపున చందా 1000 రూపాయలు తీసుకోండి. జరిగిందంతా మర్చిపోయి నౌ లెట్ us సెలబ్రేట్. నువ్వు ఎంత అరిచినా పాపన్న కృష్ణులాగా నీకెవరు వచ్చి చీరలేవాడు. నాలాంటి వాడు కూడా వచ్చి ఆ ఉన్న జాకెట్ కూడా లాగేస్తాడు. ఎవరు నువ్వు? మంచి బిజీగా ఉంటే డిస్టర్బ్ చేస్తావు. నువ్వా? ప్యాంటు షర్ట్ వేసుకున్నంత మాత్రాన నన్ను కొట్టాలా? ఆస్తి అంతస్తు ఉన్నంత మాత్రాన నిన్ను విడిచిపెట్టాలా? జ్యోతి జ్యోతి, నన్ను కొట్టద్దని చెప్పు జ్యోతి. మా నాన్నకు నేను ఒక్కనే కొడుకు. నేను చచ్చిపోతే ఆయన తలకొర ఎవరు పెడతారు చెప్పు? నీకు మీ నాన్నకు జాయింట్ గా నేను పెడతాను రథాల కొరివి. వద్దు, జరిగిందేదో జరిగిపోయింది. గొడవ పెడుతున్నాడు, వదిలేసే. ఒక షరతు మీద వదిలేస్తాను. ఏమిటది? ఇక్కడున్న అమ్మాయిలందరి కాళ్ళ మీద పడి క్షమించండి క్షమించండి అని నువ్వు అడుక్కోవాలి. అందరు కాళ్ళునా? ఇక్కడ నేను కాళ్ళు పట్టుకునే ప్రోగ్రామ్ పెట్టాను తెలిస్తే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చేస్తారు. జ్యోతి కాళ్ళు పట్టుకున్నానుగా, సరిపోతుంది. నేను చెప్పినట్టు చేయకపోయావంటే నీ కాళ్ళు చేతులు తీసేసి మీ నాన్నకు పార్సిల్ చేస్తాను. ఓహో, వదిలే వదిలే. ఇదిగో ప్రోగ్రామ్ అప్పుడే మొదలు పెడతాను. అమ్మా, అందరూ లైన్ లో నుంచోండి, కాళ్ళు పట్టుకుంటాను. క్షమించమ్మా, క్షమించు. క్షమించమ్మా, క్షమించు. అదే బాబు ఏడుస్తున్నావు ఏమిటి? చూడు ఫోటోలు. ఇదేమిటి? అప్పగాడు అక్క కూతురు కాళ్ళు పట్టుకున్నావు, నీకేం దర్శనం వచ్చిందయ్యా? నర్మి, కాళ్ళు పట్టుకోమని నువ్వే కదా సలహా ఇచ్చింది. అదేమిటయ్యా, ఇష్టమైన ఆడపిల్ల కాళ్ళు పట్టుకోమన్నాను కానీ ఆడపిల్ల కనపడితే కాళ్ళు పెట్టుకోమన్నా. అందులో ఈ అప్పగాడు అక్క కూతురు కాళ్ళ ఏమైనా ఫోటోలు బాగున్నాయో పడాలి కట్టించరా? వాల్ పోస్టులు వేయించు. ఏమిట్రా, ఏం జరిగింది? ఎందుకా ఏడుపు? ఫోటోలు వచ్చేయండి, అవి చూసుకుని అబ్బాయి గారు కుమిలిపోతున్నారు. ఫోటోలా? ఏవి? ఇవ్వండియ్యా. కర్మ. అయ్యయ్యో, ఊరందరి చేత దండాలు పెట్టించుకోవడమే తప్ప దేవుడు కూడా దండం పెట్టని రామరాజు కడుపున పుట్టి నీకేం దరిద్రం వచ్చిందిరా? పైగా ఇవేవో మధుర స్మృతుల్లాగా ఫోటోలు కూడా ఎందుకు? నాకు అలాంటి దరిద్రపు శబ్దాలేం లేవు. ఆ దేవరాజే బలవంతంగా నా మెడ పట్టుకుని ప్రతి ఆడపిల్ల కాళ్ళ మీద పడేసి ఫోటోలు తీసాడు అన్న. దేవరాజు ఆవేశపడకండి అయ్యా, ఫోటోలు చింపేసి జరిగింది మర్చిపోతే సరే. ఏదో మాట్లాడాలని తీసుకొచ్చి అలా సైలెంట్ గా ఉండిపోయావే. నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? అయితే చెప్పు, ఎవరు నువ్వు? ప్రేమరాజు అనే మనిషిని, లక్ష్మీపతి గారి కుటుంబానికి కావలసిన వాణ్ణి, వాళ్ళ అమ్మాయి జ్యోతికి ఇష్టమైన వాణ్ణి. లేదు, ఆ రోజు టిప్ టాప్ గా నువ్వు కారులో నుంచి దిగ్గానే గొప్పింటి బిడ్డవనిపించింది. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడటం వినగానే చదువుకున్నవాడివని అర్థమైంది. నువ్వు ఖర్చు పెట్టిన విధానాన్ని బట్టి చాలా ఆస్తిపరుడివని తెలుస్తోంది. నువ్వు అనేవన్నీ నాకుంటే మీ ఇంట్లోనూ పనిచేయవలసిన అవసరం నాకేమిటి? నువ్వు ఏదో దాస్తున్నావు, నీ వెనక ఏదో కథ ఉంది. అదేమిటో చెప్పు ప్లీజ్. జ్యోతి, నువ్వు అడిగే నా కథలో నేను ఒక దొంగను అనుకో, నన్ను ద్వేషిస్తావా? నువ్వు అడిగే నా గతంలో నేను ఒక అంతకుండా అనుకో, నన్ను దూషిస్తావా, అసహించుకుంటావా? చెప్పు జ్యోతి. లేదు రాజు, గతంలో నువ్వు ఎవరివైనా ఏమైనా నేనెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. అయితే గతంలో నేను ఎవరిని అన్న ఆలోచన ఎప్పుడూ రానివ్వు. నీకు తెలిసిన భీమరాజుగా, నీ మనసుకు నచ్చిన వాడిగా నన్ను ప్రేమించు. అదే నేను కోరుకునేది.